2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా మన జిల్లాను సువర్ణ విజయనగరంగా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ అమలులో మనవంతు పాత్రను పోషిద్దామని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం అత్యంత ఘనంగా జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ వారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తూ పరేడ్ కమాండర్ వారు కార్యక్రమానికి గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారితో పాటు తదుపరి వడివడిగా ప్రత్యేక పరిశీలన కమాండర్ జిల్లా కలెక్టర్ వారు జాతీయ పోరాట 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి వర్యులు గౌరవ జిల్లా రథసారథి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ డాగ్ హ్యాండ్లర్ PC 1980 భరత్ కుమార్ PC 2189 SK షాజహాన్ PC 2653 J కిషోర్ కుమార్ వారి యొక్క శిక్షణలో జాగిలాలకు జిల్లా ఆధారంగా నిందితుల్ని అలాగే కనిపెడుతుందో ఇప్పుడు పోలీస్ PC 265 ఏ రకంగా ఎదుర్కొంటూ మొత్తం కార్యక్రమాన్ని మైత్రి మీడియా వారు మొదలగు వివిధ వృత్తుల వికాసమే ధ్యేయంగా కృత్రిమ మేధా బోధన మరియు అభ్యసన లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ శకటం ముందుకు సాగుతుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల వద్ద కఫం పరీక్షలు ప్రతి నెల మందులు నిర్దేశించిన దినమున నిర్దేశించిన గ్రామంలో అందించబడతాయి. ప్రతి గ్రామానికి కొరకు ఇంటి నుండి ఈ వాహనం ద్వారా అందిస్తుంది. 81,806 మంది పిల్లలు లబ్ధిదారులు ఈ శాఖ ద్వారా లబ్ధి పొందుతున్నారు. 15వ సంవత్సరంలో దేశంలో ప్రారంభించారు. పిల్లల లింగ నిష్పత్తి తగ్గుదల లక్ష్యంగా నీటి భద్రతా నినాదంతో స్థిరమైన సురక్షితమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా అడవుల సంరక్షణ ద్వారా ప్రకృతి వనరులను కాపాడుకుంటూ నదుల అనుసంధానంతో భూ ఆదాయం పెంచడం ముఖ్యంగా జిల్లాలో 2023-24 సంవత్సరంలో 242 గ్రామాల్లో 1,689 కోట్ల వద్దనున్న వ్యవసాయ స్థూల ఉత్పాదకతో రాబోయే 5 సంవత్సరాల్లో 2,453 కోట్లకు పెంచడానికి లక్ష్యం పెట్టుకోవడం మెటల్ షేడ్స్ 93 పనుల ఆమోదం విద్యుత్ వినియోగదారులకు లాభదాయకం సరఫరా అందించడంతో పాటు పర్యావరణ హిత విద్యుత్ విజయనగరం నగరపాలక సంస్థలను కల్పిస్తూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించడానికి విజయనగరం నగరపాలక సంస్థ విశేషంగా కృషి చేయుచున్నది. నగర పౌరులను ప్రోత్సహిస్తూ విజయనగరం నగరపాలక సంస్థ తనదైన శైలిలో ప్రధాన పాత్ర